ఏనుగు గజభక్తి, నాగుని కాపల, సాలెపురుగుని చిన్న సేవ. ముగ్గురి పూజల వెనుక దాగి ఉన్న శ్రీకాళహస్తీశ్వరుని మహిమ తెలుసా? శ్రీకాళహస్తి, దక్షిణ కాశీ అని పిలిచే ఈ క్షేత్రం శివుని జ్ఞానభక్తికి ప్రసిద్ధి. ఇక్కడి గాలిలింగం జ్యోతిర్లింగాల కన్నా ప్రాచీనమైనది. అయితే ఈ క్షేత్రం విశిష్టతకు మూలమైన కథ ఏనుగు, పాము, సాలెపురుగు భక్తి. పురాణాల ప్రకారం శ్రీకాళహస్తి క్షేత్రంలో 3 జీవరాశులు: పాము, ఏనుగు, సాలెపురుగు. కళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు, శ్రీ అనగా సాలెపురుగు. ఒక్కొక్కటి తనదైన భక్తితో లింగాన్ని పూజించేవి. ఏనుగు రోజు అడవుల నుండి పవిత్రమైన నీటిని తెచ్చి పుష్పాలతో లింగాన్ని స్నానం చేయించేది. శివుడిని శ్రద్ధగా అభిషేకం చేసి ఆకులతో అలంకరించేది. తన శక్తి అంతా అర్పించి భక్తిని వ్యక్తం చేసేది. పాము శివలింగానికి స్నేహభావంతో కాపలా కాస్తూ ఉండేది. తన ఫణంతో లింగాన్ని కప్పి రక్షించేది. ఎవరూ దగ్గరికి రాకుండా భక్తి శ్రద్ధతో కాపాడేది. సాలెపురుగు చిన్నదైన తనకున్న శక్తిని వాడేది. రోజు తన నూలుతో శివలింగం చుట్టూ వల అల్లేది. నా భక్తి రక్షణ కవచం అన్నట్లుగా శ్రద్ధతో కప్పేది. ఈ ముగ్గురు శివభక్తులే, కానీ పూజలో తేడా వలన విభేదం మొదలైంది. ఏనుగు నేనే ఎక్కువ చేస్తాను, లింగానికి అభిషేకం చేస్తాను అని గర్వపడింది. పాము నేనే కాపాడుతున్నాను, లింగం రక్షణ నాది అని అనుకుంది. సాలెపురుగు నా వల్లే నిజమైన రక్షణ అని ధీమా చూపింది. ఒకరోజు ఏనుగు నీళ్లు తెచ్చి పోసింది. అది పోసిన నీటి ప్రవాహంలో సాలెపురుగు వల కొట్టుకుపోయింది. కోపంతో పాము ఏనుగు కాలి మీద పడ్డది. ఏనుగు పామును తొక్కేసింది. ఆ ఘర్షణలో సాలెపురుగు కూడా నలిగిపోయింది. ముగ్గురు మరణించిన వెంటనే ఆకాశం కంపించింది. లింగం నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు: భక్తి రూపం ఏదైనా సరే అది నిస్వార్థమైతే నాకు ప్రీతికరం. మీరు ముగ్గురు నాకు ఇష్టమైన భక్తులు, కాబట్టి మీ పేర్లతో ఈ క్షేత్రం నిలిచిపోతుంది. భక్తి చిన్నదైనా శుద్ధమైనదైతేనే శివుడు స్వీకరిస్తాడు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రాణవాయువుగా శివుడు ఉన్నాడని భక్తుల విశ్వాసం. ఈ కథ నచ్చిందా? మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా భక్తి కుటుంబంలో చేరండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు.